హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు అవధూతలు అనే పెద్ద ప్రసిద్ధిగా జనం కొల్లోలు కొల్లోలుగా తిరుగుతున్నారు. ఎందుకంటే ఎవరికైతే ఒక అవధూతని మనం ఎవరో గుర్తించలేము వాస్తవానికి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, త్రిలింగ స్వామి వారు ఒక అవధూత. చివటం అమ్మ అని ఒక పేరు విని ఉంటాం మనం. వీళ్ళందరూ అవధూతలుగా ఉండేవారు. అవధూత అంటే ఏంటంటే వారికి ఎటువంటి ఆచార వ్యవహారాలతో సంబంధం లేదు. వారు అతీతులు. నిత్య నిరంతరము ఆత్మనిష్టలో బ్రహ్మనిష్టలో ఉంటూ ఆ బ్రహ్మ చైతన్యంతో రమించి క్రీడించే వారిని అవధూతలు అంటారు. అంటే వారికి వస్త్రములు కానీ, ఆహారము కానీ, నియమాలు, నిబంధనలు, విధి నిషేధాలతో ఎటువంటి సంబంధం లేదు. అందువలన ఇక్కడ అవధూతలు అంటే మనము పొరపాటు పడే ఆస్కారం ఉన్నది. ఇప్పుడు మనకి మతి స్థిమితం లేకుండా కన్ఫ్యూజన్లో పూర్తిగా మానసిక బలహీనతతో రుగ్మతలతో బాధపడుతున్న వారిని కూడాను మీరు అవధూతలుగా భ్రమపడే అవకాశం ఉన్నది. ఎందుకంటే వారికి కూడాను ఎటువంటి వ్యవహారం మీద ఎటువంటి సంబంధం ఉండదు. కానీ వారి చేష్టలన్నీ విరుద్ధంగా వికృత చేష్టలుగా కనిపిస్తాయి మనకి. కాబట్టి అవధూత అనేవారు జనసంచారంలోకి రారు. ముందుగా జనసంచారంలోకి వచ్చారు అంటే వారు అవధూతలుగా వారు గుర్తింపబడరు. జనసంచారంలో తిరుగుతూ అవధూతలుగా వారిని మనము ప్రమోట్ చేస్తున్నాం కొంతమంది. ఆ వెనక కూడాను స్వార్థం ఉంటుంది, సెల్ఫిష్నెస్. ఇలాంటివి చాలా తప్పిదాలు జరిగే అవకాశం ఉన్నటువంటి ఈ సమాజంలో అవధూతలు అంటూ ఎవరు లేరు వాస్తవానికి. మీరు ఎవరైతే ఇప్పటివరకు అవధూతలను తిరుగుతున్నారో నిజంగా వారికి మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వారిని లునాటిక్ అసైలములో కానీ ఏదైనా ఒక మెంటల్ హాస్పిటల్లో చేర్పించి వారికి తగినటువంటి వైద్యం అందిస్తే మీరు వారికి ఎంతో సేవ చేసినట్టు వారు అవుతారు. అలా కాకుండా మీరు కేవలము అవధూతులని భ్రమించి వారి వెంబడి మీరు తిరుగుతూ ఉంటే మీకు వచ్చేది ఏమీ లాభం లేదు. మీ సమయము, మీ శక్తి అన్నీ వృధా అవుతున్నాయి. కాబట్టి అవధూత అంటే ఏంటి? దత్తాత్రేయ అవధూత గీతలో చెప్పారు. అదేవిధంగా అష్టావక్రులు చెప్పారు. అదేవిధంగా మహదాది జగత్ సర్వం నకించిత్ ప్రతిభాతి మే బ్రహ్మైవ కేవలం సర్వం కథం వర్ణాశ్రమాస్థిత అన్నారు. అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని ఆశ్రయంగా చేసుకుని త్రిగుణాత్మకమైన మాయ ద్వారా ఈ సృష్టి స్థితి లయ ఏదైతే కారణమవుతుందో అక్కడి నుంచి వచ్చినటువంటి మహత్తు, అవ్యక్తము అలాంటి తత్వాలన్నీ కూడాను ఏమీ ఆయనకి నామరూపాలుగా కనిపించట్లేదు. ఎందుకు? అంత సృష్టి అంతా కూడాను ఆ యొక్క ఆత్మ బ్రహ్మస్వరూపంగానే భాషిస్తున్నది. అలా భాషించే వ్యక్తికి ఈ వర్ణ వ్యవస్థలు, ఆశ్రమ వ్యవస్థలు, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు ఇవేవి కూడాను వారు గమనించరు. ఇది మనం పురాణాల్లో చూస్తుంటాము. సుఖమహర్షి, అదేవిధంగా అవధూత దత్తాత్రేయ. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఏంటంటే న నిరోధో నచోత్పత్తి న బద్ధో నచ సాధక న ముముక్షుర్న వై ముక్త ఇత్యేష పరమార్థత అంటారనమాట వాళ్ళు. అంటే ఏంటి? అసలు పూర్తిగా ఆ సృష్టి లేదు, లయము లేదు, స్థితి లేదు, గురువు లేడు, శిష్యుడు లేడు, జగత్తు లేదు, జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, అంత కూడాను ఒకటే చిదానంద సాగరం, చైతన్య బ్రహ్మ, చిదానంద రూపము. నా గురువు నా శిష్య నిస్త్రైగుణ్యో పతి విచరతాం కో విధి కో నిషేధ. వారికి విధి లేదు, నిషేధము లేదు. వారికి ఎవరు ఆదేశించలేరు, వారికి ఎవరు చెప్పలేరు. కాబట్టి వారికి వారే స్వయంగా బ్రహ్మస్థితిలో ఉంటూ ఆత్మస్థితిలో ఉన్నటువంటి ఆప్నోతి స్వరాజ్యం, ఆప్నోతి మనసస్పతి, బుద్ధిస్పతి, వాక్పతి, చక్షుస్పతి, సర్వం ఆత్మ సామ్రాజ్యాన్ని పొంది ఉన్నారు. కాబట్టి వారిని అవధూతలుగా మనము అనుకోవడమే తప్ప అవధూతను ఎవరు గుర్తించలేరు. మీరు గుర్తించిన వారు ఎవరు అవధూతలకు కారు. ఎందుకంటే వేషధారణ బట్టి, మనం చేసే చేష్టలు బట్టి మన అవధూతను గుర్తించే స్థితి లేదు. ఆ స్థితి అదొక అనిర్వచనీయము, అదొక అద్భుతం, అంతే, అదొక వండర్. కాబట్టి అవధూతలని ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలియకపోవడం వలన పిచ్చిగా మతి స్థిమితంలో అందరిని కూడా అవధూతలనే బ్రాండేసి ముద్రలేసి సమాజాన్ని తప్పుదోవ పట్టించిన కూడాను మనకు ఒక పాపకార్యకంగా పరిభ్రమిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అవధూతలు అనేవారు ముందుగా బయటికి రారు.
అవధూతలుగా మీరు అనుకున్నవారు అవధూతలు కారు. ఎందుకంటే అవధూతల్ని మీరు అవధూతలుగా మీరు గుర్తించలేరు మొదట. అవధూతను గుర్తించాలంటే ఆయన ఒక అవధూత స్థితిలో ఉన్నటువంటి ఒక జీవన్ముక్త బ్రహ్మనిష్ట వ్యక్తి అయి ఉండాలి. వారు మాత్రమే అవధూతను గుర్తించగలరు. ఎప్పుడైతే త్రిలింగ స్వామి కాశీలో ఉన్నప్పుడు రామకృష్ణ పరమహంస వెళ్ళారు చూడడానికి. త్రిలింగ స్వామి ముందు కూర్చొని 15 నిమిషముల పాటు ఇద్దరు మౌనంగా ముఖం చూసుకొని వెళ్ళిపోయారు. మాట్లాడలేదు. వారికి అర్థమైపోయింది ఎవరు ఏంటి అనేది. అది అవధూతను గుర్తించే లక్షణం. అంత మాత్రాన ఎవరో బట్టలు విప్పేసి ఎవరో సిద్ధులు మహిమల పేరుతోని టోపీలు, గెడ్డాలు, జటలు అనేక రకమైన వికృతి చేష్టలు చేసి తిరుగుతున్నటువంటి వీరందరినీ అవధూతలుగా మీరు కీర్తించి ప్రమోట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టి శాస్త్రాన్ని, విధి నియమాలని, కర్తవ్యాలని, బాధ్యతలని పక్కన పెట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మీరందరూ చాలా జాగ్రత్తగా శ్రద్ధ వహించి ఏదైతే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారో, ఏదైతే ఆది శంకరాచార్య చెప్పారో ఆ యొక్క జ్ఞాన ప్రక్రియని, ఆ యొక్క సాధనని, ఆ యొక్క భక్తిని మీరు పూర్తిగా నిత్య నిరంతరము పాటించాలి. అప్పుడు అవధూత అంటే ఏంటి, ఎవరు అనేది మీకే బోధపడుతున్నది. హరి ఓం తత్సత్.